వెళ్దామా? దేని గురించి ఎవరి గురించి ఆలోచించుకో. అదృష్టం ఉంటే ఎక్కడ దగ్గర కలుసుకోవచ్చు. ఒకే బండిలో వెళ్ళొద్దు, బండి మారుతూ వెళ్ళు. ఆ పిల్లని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వదిలేకరా, పాపం చుట్టుకుంటుంది. పోలీసులు రా, పరిగెత్తండి. లోపలికి వెళ్ళండి, వదలొద్దు, పట్టుకోండి వాళ్ళని. వెళ్ళండి వెళ్ళండి, పట్టుకోండి వాళ్ళని. ఏయ్, ఏం చూస్తున్నావయ్యా? ఏం చూస్తున్నావు? పోలీసు వాడివిగా నువ్వు? శవాన్ని ఎప్పుడు చూడలేదా? సార్ చిన్నపిల్లవాడు సార్. చిన్నపిల్లవాడు? చిన్నపిల్లాడా వీడు? ఎన్ని కేసులున్నాయో తెలుసా వీడి మీద? అసలు వీడేం చేస్తాడో తెలుసా నీకు? వీడొక్కడే కాదు, ఇంకా ఇద్దరున్నారు. లేపేయకుండా వదల్లో. వెళ్ళు, వెళ్ళెత్తుకో. వెళ్ళరా, ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళు. మరి వాడు ఆడి గురించి వదిలేయ్, నువ్వు వెళ్ళు. ఆ పిల్లరా ముఖ్యం. రేయ్, ఎక్కడా ఎక్కడా వెళ్ళు? వాళ్ళని నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. అదిగో పారిపోతున్నాడు, రండి. రేయ్, రేయ్, ఆగు. ఇటువైపు ఇటువైపు వెళ్ళు. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక్కడ ఎక్కడ కనిపించలేదు సార్. అటు వెళ్ళి చూడు. ఓకే సార్. చూసావటయా, చూసావా? వాడేదో చిన్నపిల్లాడు అన్నావు, ఇంకాసేపు ఉంటే నా పేక్ కొరకేసి ఉండేవాడు. వెళ్ళరా, వెళ్ళు. ఇంకో అరగంటో గంటో అంతేరా. ఆ తర్వాత నువ్వు బతికొండావు. పరిగెత్తరా. వర్షం
ఈ వర్షానికి ఇతనికి ఓ అనుబంధం ఉంది. ఇతను పుట్టినరోజు కూడా పెద్ద వర్షం కురిసిందని వాళ్ళమ్మ చెప్తూ ఉండేది. ఇతని జీవితంలో జరిగిన మంచి చెడులన్నిటికీ ఈ వర్షంతో సంబంధం ఉంది. ఈరోజు కురుస్తున్న ఈ వర్షం మంచికో చెడుకో ఇతనికి తెలియదు, కానీ ఖచ్చితంగా మంచిగా అయి ఉంటుంది. ఎందుకంటే ఇతని కోసం ఓ అమ్మాయి అక్కడ ఎదురు చూస్తూ ఉంది. ఇంత చిన్న వయసులో ఇతనికి ఎందుకు ఇలా జరిగింది? ఎన్నో చావులు, ఎంతో రక్తం, ఎన్నో ఆటుపోట్లు. ఇతనేం తప్పు చేశాడు? ఇతను హ్యాపీగా బ్రతికే ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మామూలు కుర్రాడు. ఈయనే అతని తండ్రి చలపతి. ఎవరికైనా వాళ్ళ నాన్న అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఇతనికి వాళ్ళ నాన్న అంటే చాలా చాలా ఇష్టం. ఇతను PWDలో క్లర్క్గా వర్క్ చేస్తున్నాడు. ఎన్నో కష్టాలు పడ్డ మనిషి. ఈవిడే ఇతని తల్లి లలిత. సీరియల్స్ అంటే పిచ్చి. ఏ ఒక్క సీరియల్ని వదిలిపెట్టదు. పిల్లాన్ని వదిలిపెడతారేమో చూడు, వెనకాలే తరుముకుంటూ పోతున్నారు. సీరియల్లో ఏదైనా ఒక సంతోషకరమైన సీన్ వచ్చిందంటే ఆ రోజంతా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. ఏడుపు సీన్ వచ్చిందో ఇదే ఇతని ఇల్లు. ప్రతి ఇంట్లో వాళ్ళకి ఆశలు ఆశయాలు ఉంటాయి. ఇతనింట్లో వాళ్ళకి ఉన్నాయి. ఏ ఆశలైనా ఆశయాలైనా అతని గురించే. ఇతని తండ్రి SSLC వరకే చదువుకున్నాడు. అందుకే కొడుకుని ఇంజనీరింగ్ చేసి తన ఆఫీసులో ఒక సుపీరియర్ పోస్ట్లో కూర్చోబెట్టాలని ఆశపడేవాడు. కానీ కొడుకు సమస్య ఏంటంటే చదువు బుర్రకెక్కదు. ఈరోజు ఇతనికి మార్క్ లిస్ట్ వచ్చింది. దాన్ని తీసుకుని వెళితే చెప్పు దెబ్బలు తప్పు. శివా, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? టైం అయిపోతుంది. ఒరే, మా శివం చూసారంట్రా? చూడలేదమ్మా. నందు, ఒరే నందు. ఏంటమ్మా? మా శివగాని ఇక్కడికి వచ్చాడా? వాడు అప్పుడే వెళ్ళిపోయాడమ్మా. మ్యాచ్ ఏమైనా జరిగిందంట్రా? అన్ని మ్యాచ్లు అయిపోయినాయమ్మా. మరి అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎంతసేపు అయినా ఇంకా రాలేదు. ఒరే, మార్క్ షీట్ ఏమైనా ఇచ్చారంట్రా? ఇచ్చారమ్మా. అది విషయం. రోజు ఈడి కోసం ఎతకడంతోనే నాకు సరిపోతుంది. చూశారుగా, ఇలాగే అతను ఒక అరగంట కనిపించకపోయినా ఊరంతా వెతికేస్తుంది అతని తల్లి. రోజు నీ కోసం ఎతకాలంట్రా? ఓ సీరియల్ చూడలేకపోతున్నాను, ఓ సినిమా చూడలేకపోతున్నాను, కనీసం పెళ్లి పేరంటానికైనా వెళ్ళగలుగుతున్నానా? ఇవాళ ఆయన రాని. లేనిపోనివన్నీ చెప్పి నాన్న చేతులను తిట్టించావు అనుకో, నేను ఇంట్లోంచి పారిపోతాను. జాగ్రత్త. ఎక్కడికి పోతావు నాయనా? 4 రోజులు తిరిగి కడుపు మాడిందంటే మళ్ళీ ఇక్కడికే రావాలి, తెలుసు కదా? నేనెందుకు వస్తాను ఇక్కడికి? వెళ్ళి ఒక మంచి హోటల్ చూసుకుని పనిలో చేరుతాను. అక్కడే సప్లయర్ గా ఉండి తర్వాత మేనేజర్ని పని బాగా నేర్చుకుని ఈ ఊరికి వచ్చి ఒక పెద్ద హోటల్ పెడతాను, చూస్తూ ఉండు. పనికి మాలేదవా? అడిగి అడగానే ఖర్చులకి డబ్బులు ఇచ్చి మంచి బట్టలు కొనిచ్చి తిన్నా తినకుండా నిన్ను ఇంజనీర్ చేద్దాం అనుకుంటే ఓ ఆటలు పెడతాడంట. ఓ ఆటలు ఇట్టాగే బలాదూరు తిరగరా, తిరుగుతా ఉండు. శివరాత్రికి నువ్వెందుకు కొరగాకుండా రెండుకి సెటర్ ఆవిడవుతావు. ఆఫీసులో ప్రశాంతంగా పని చేసుకునేవా? గంటకు 10 సార్లు ఫోన్ చేస్తా ఉంటావు. మీరేమీ పట్టించుకోకండి, నేను మీ కొడుకుతో ఆగుతా ఉంటాను. ముందు ఆ దరిద్ర టీవీ ఆపు. ఒకటే ఏడుపు, ఏదో చావింటికి వచ్చినట్టుంది. నేను టీవీ చూడడమే మీకు తెలుస్తుంది. మీ అబ్బాయి అక్కడెక్కడ తిరిగి వస్తున్నాడే అడగండి. ఈవేళ మార్క్ షీట్ ఇచ్చారంట, దాని సంగతి ఏంటో అడగండి. చదువు అంట పడితే చదువు కూడా వాడికి రాదని తేలిపోయింది కదా, ఎందుకు తిట్టడం? నువ్వు IAS కాదు, నేను IPS కాదు, వాడు చదువుకోలేదని బాధపడడానికి. మా నాన్న చదువుకోలేదు, నేనేం SSLC, వీడు డిగ్రీ దాకా వస్తే చాలు. వాడి కొడుకో కూతురు ఇంజనీరింగ్ చేస్తారులే. కాకపోతే ఓ చిన్న ఆశ, వీడు ఇంజనీరింగ్ చదివితే మా ఆఫీసులోనే ఏదైనా పోస్టింగ్లో కూర్చోబెట్టొచ్చు అని. కానీ వీడి వల్ల అవట్లేదు. నువ్వు ఊరికే వాడు చదవట్లేదని నష్టపెట్టకు. నేను ఇంజనీర్ అవ్వాలని ఆశపడుతున్నావా నాన్న? ముందుండేది, ఇప్పుడు అదేం లేదురా. నువ్వేం చదువుతావు అదే చదువు. నాకు ఇంజనీర్ అవ్వాలనే ఉంది నాన్న, కానీ ఆ మ్యాథ్స్ నా బుర్రకి ఎక్కట్లేదు. ఆ సబ్జెక్ట్లో 4 సార్లు ఫెయిల్ అవరా, అదే వచ్చేస్తుంది. బాగుంది, 4 తన్ని బాగా చదువుకోమని చెప్పడం మానేసి మీరు మాట్లాడే మాటలేంటి? చలపతి, ఎక్కడికి ఫ్యామిలీతో బయలుదేరారు? వీడేవో బుక్స్ కొనాలంటేనో అందరం బయలుదేరా. ఓ అలాగా. బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నాను. మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. సరే వెళ్ళరా. అబ్బాయి ఎలా చదువుతున్నాడేంటి? సుమారుగా చదువుతున్నాడు. లేదు, ఇక నుంచి నేను బాగా చదువుతాను. అలాగా. కాదరు వచ్చాడు చలపతి. నువ్వు బుక్ కావాలన్నాగా, వెళ్ళి తెచ్చుకో పో. అందరిళ్లలోనూ సమస్యలు ఉన్నట్టే ఇతనింట్లోనూ సమస్య ఉంది. ఈ ఖాదర్ భయంకరమైన వ్యక్తి. ఇతనంటే ఊళ్ళో వాళ్ళందరూ వణికిపోతారు. జాహిర్ బాయ్ అని
ఇతని తండ్రికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతనికి ఈ కాదర్కి ఏదో గొడవ. నడివీధిలో పొడిచి చంపాడు. ఇతని తండ్రి కళ్ళెదుట ఈ హత్య జరిగింది. అది కాదు, 10-15 ఏళ్ళు కలిసి ఉన్నాం, ఒకే చోట పనిచేసాం. నా కళ్ళ ముందు జరిగింది, ఎలా అబద్ధం చెప్పగలను? తప్పు కదా. తప్పే, కానీ వాళ్ళు తప్పుడోలేగా. మనకంటూ ఓ మనస్సాక్షి ఉంటుంది కదా, ఎలా అబద్ధం చెప్పగలం? సరే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వస్తానమ్మా, వర్షం వచ్చేలా ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి. 6 నెలలుగా అప్పుడప్పుడు వచ్చి బెదిరిస్తూ ఉంటాడు. ఈ రోజు అలాంటి బెదిరింపే అనుకున్నాడు, కానీ ఒక్క రోజులో అతని జీవితం తలకిందులైపోయింది. ఏమన్నాడు? అతను ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. చెప్పిన మాట విండావాడు? ఇప్పుడు ఏమంటాడు? కోర్టులో ఫైన్ కడితే పని అయిపోతుంది. అమ్మా! 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 నాన్న! నాన్న! కానీ ఒక్క రోజులో ఇతని జీవితం మొత్తం తలకిందులైపోయింది. అతను కనిపించకపోతే వెతకడానికి తల్లి లేదు, చదవమని చదవద్దని చెప్పడానికి తండ్రి లేడు. ఊరు వాళ్ళంతా వేడుకలా చూశారు. ఎవరూ ఇదేంటని అడగలేదు, వాణ్ణేమీ చేయలేమన్నారు. కానీ వాణ్ణి ఏదో ఒకటి చేయాలని ఇతనికి అనిపించింది. బయలుదేరు. ఏంట్రా, ఆకలేస్తుందా? వేస్తుంది. కన్నవాళ్ళు కదా, కొన్నాళ్ళ పాటు అలాగే ఉంటుంది. వెళ్ళు, ఇంటికి వెళ్ళి మీ నాన్న ఫోటో ముందు నిలబడి నిలదీసి అడుగు, ఎందుకు ఇలా చేసావని. పో. ఈ చేతిలో కత్తుందన్నా. రేయ్, ఏంట్రా పక్కటించుకొని వచ్చావా? చాలు, వదిలేండి. వేరేడంత లేడు. శేఖర్కి ఫోన్ కొట్టు. ఏమైందన్నా? వీడు కత్తితో పొడిచాడు. పోలీస్ ఎంక్వైరీ ఉందా? ఉంది సార్. 15 రోజులు రిమాండ్. జైలు ఈ 19 ఏళ్ల వయసులో రాకూడని చోటు, పరిచయం చేసుకోకూడని మనుషులు. ఇతని జీవితం అంతా తారుమారైపోయింది. ఈరోజు 15వ తారీఖు. కాలేజీలో ఫుట్బాల్లో గెలిచినందుకు ఇతని పేరుని అనౌన్స్ చేస్తుంటారు. కానీ తన దురదృష్టం తనని ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది. పోలీసురా,
నీ పేరేంట్రా? శివ సార్. చొక్కాయిపురా. ఇవ్వరా అంటే రండి పో. విప్పరా అంటే విప్పరా. సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడుతున్నావా? చెప్పేది నీ కాదు. విప్పరా విప్పరా విప్పరా. విప్పమంటే ఇప్పు. లేరా లే పైకి. లేరా లే. భాష సార్ బాగా సిగ్గుపడుతున్నాడు. బీ బ్లాక్ తీసుకెళ్ళి సిగ్గు వదలగొట్టు. లేరా లేమంటుంటే లేరా అంటే సిగ్గేస్తుందా? సిగ్గు పదరా, నీ సిగ్గుపోయేలా చేస్తాను. పదరా అంటే పద. పదరా పద. లోపలికి పదరా. అయ్యో ఎంత రక్తం పోయినా ఆగి చూడ్డానికో బాధపడ్డానికో ఎవరూ లేరనుకున్నాడు ఈ నలుగురిని చూసేంతవరకు. చిన్నపిల్లాడ్రా. లోపలేసి చేత కొట్టేశారా. రాత్రి అంతా వీడి ఏడుపులు వినిపిస్తానే ఉన్నాయి. పాపరా. పీసీ బాలరాజేరా కొట్టింది. గొడ్డుని బాదినట్టు బాదాడు. మనకేదో రోజు దొరకపోడు. అప్పుడు దారికి అక్కడేం పంటరా మీకు? పండ్రా రే, పొమ్మంటున్నాగా. వదలరా వదలరా అంటే వదలరా. వదలరా వదలరా అంటే వదలరా. ఇంకో దెబ్బ వారి మీద పడిందో ఊళ్ళో ఉన్న నీ కుటుంబాన్ని లేపేస్తా. మీ అమ్మ నాన్న నీ పెళ్ళ స్కూల్కి వెళ్ళే 2 పిల్లలు అందరినీ నరికేస్తా. ఖచ్చితంగా చేస్తారా నేను. ఇప్పుడు కొట్టడానికి దమ్ముంటే రేయ్ నువ్వుండు. రేయ్ నువ్వు వెళ్ళరా. నువ్వే పోరా. వెళ్ళమంటే పోరా. నువ్వు అక్కడ కూర్చో. సార్ చూడండి సార్. రేయ్ ఏంటో గొడవ? ఇవాళ దెబ్బలాడుకుంటే రేపు కలిసిపోతాం. సామాన్లు ఒప్పుందో లేదో వెళ్ళి చూడండి. ఇదో తలనొప్పైపోయింది. ఏంటది చేతిలో? సేమ్ లేలో. అది. ఏయ్ అటెక్కడికి వెళ్తున్నావు? గుండు కొట్టేస్తారు. 15 రోజులు కదా రిమైండ్. బయటికి వెళ్ళి స్టెప్ కటింగ్ చేయించుకుందులే. రే వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ఏయ్ ఎవరిని? వీడిని వీడిని. అది. రే ఒంటరిగా ఉండకరా. ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఆడుకుంటాడు. తీసుకురారా వాడిని. వెళ్దాంరా. రేయ్ రారా. ఈ కుర్రాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో అతనికి తెలియదు. అప్పుడప్పుడు జైలుకి వచ్చి వెళ్తూ ఉంటారు. ఎన్నో హత్యలు కూడా చేశారట. పోలీసుల గురించి కానీ ఇంకెవరి గురించి కానీ వీళ్ళకి భయం లేదు. వీళ్లతో కలవచ్చో కలవకూడదో కూడా ఇతనికి తెలియదు. ఈ సమయంలో ఇక్కడ వీళ్ళే ఇతనికి అండ. వెన్నెలనే పట్టుకొచ్చా నా జవరాలి కోసం. ఏది ఏది కొంచెం నేను చూడనా. కళ్ళు మూయి కొంచెం నేను చూపుతా.
పట్టు పంచ కట్టి ఉంది, దాని మీద పసుపు కొంచెం పూసి ఉంది. రేయ్ ఏంట్రా పాటలు పడుకోండిరా. ఈయన చూసా భయపడ్డావు. ఈయనకి అంత సీన్ లేదే కానీ నువ్వు పడుకో. తర్వాత హెడ్ ఏంటి 2 రోజుల నుంచి కనిపించట్లేదు? రేయ్ నిన్ను పడుకోమన్నానా? ఏంటి హెడ్ దీనికి ఇంత కోపడతావు? ఇంట్లో ఏమైనా గొడవ పడ్డావా? టైం రా టైము. ఏరా ఒక్కొక్కడి మీద 10 కేసులు ఉన్నాయే, నీ జీవితాలు ఏం కావాలరా? ఎక్కడైనా పని చేసుకొని బతకొచ్చుగా. ఏమైనా పని చేస్తే ఏం సంపాదిస్తావు? నీ జీతం ఎంత ఏంటి? మొత్తం నెలంతా పని చేస్తే 7,000 రూపాయలు వస్తుందా? మేము ఒక్కరోజు కష్టపడ్డాం అనుకో వీళ్ళకి 1,000 రూపాయలు వస్తాయి తెలుసా? ఏరా డబ్బు కోసం ఒక ప్రాణాన్ని నిలువున తీసేస్తున్నారే, అది పాపం కదా. ఆదివారం వస్తే కోళ్ళని మేకల్ని నరగట్లా, ఇది కూడా అంతే. డబ్బు గురించి వదిలే హెడ్, మనిషిని చూస్తే భయం పుట్టాలిగా. నేను ఈ కుర్రాన్ని చెదగొట్టారే, ఎవరైనా అడ్డొచ్చారా? అదే నన్ను కొట్టమని చూద్దాం, ఊరికే నా మీద చేయమని చూద్దాం. నువ్వు హెడ్ కానిస్టేబుల్వి, నీ చేతిలో లాఠీ ఉంది, నన్ను కొట్టు చూద్దాం ఊరికినే ఓ దెబ్బాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్నేళ్ళైనా సరే వెతుక్కుంటూ వచ్చి పేక కోసేము. ఊరికినే ఎవరు భయపడతారు? 4-5 వేసేస్తేనే కదా భయపడేది. ఎల్లెళ్ళు ఊరికి అలా నష్టపెట్టగా, ఎల్లెళ్ళు వెళ్ళి పని చూసుకో. నీకే చెప్పేది, వెళ్ళి పని చూసుకో పో. నీ తలరాత్ర. నెంబర్ 115 కోడూరు కర్రీ కనకరాజు. కడుపు నొప్పి అంట, లెట్రిన్ లో ఉన్నాడు సార్. త్వరగా రమ్మన్నవయ్యా, వాడి పెళ్ళం కనకం వచ్చింది. సార్ ఇంట్లో కొడుకొచ్చేసి తీసుకొచ్చారు సార్, లోపలికి రానియడం లేదు సార్. ఇంట్లో చేసినవన్నీ జైల్లోకి తీసుకురాకూడదయ్యా. సరే సరే ఒకటి ఇచ్చిండు. ఏంట్రా? సార్ పాండు అతను మమ్మల్ని చూడడానికి పిటిషన్ పెట్టుకున్నాడా? అలాంటిదేమీ లేదు, పోండి, వస్తే పిలుస్తాం. అదేంటి సార్ ఎవరెవరినో పిలుస్తున్నారు, మమ్మల్ని పిల్లరా? నేను ఇక్కడ కూర్చున్న ప్రతిసారి మీతో తలకాయ నొప్పి అయిపోయిందిరా, వెళ్ళండ్రా. తెలుసు వాడు అలాంటోడని నాకు ముందే తెలుసు. అసలు వీడిని అనాలి, మెడకి ఖర్చు కొట్టుకుని నైట్లో అద్దాలు పెట్టుకున్నప్పుడే అనిపించింది ఆవిడ పెద్ద ఫ్రాడ్ అని. ఊరుకోండ్రా, వస్తాడు వాడు, వస్తాడు. పెద్ద పెద్ద లాయర్స్ని కలిసి వస్తాడు వాడు. వస్తాడు బాబు వస్తాడు, వచ్చి నీకు కట్టలు ఇస్తాడు. నమ్ముకోనుండు, అంతా మన కర్మ. ఈ జైల్లో చెప్పుకుడు తినే యోగం ఇంకా ఎన్నాళ్ళుందో ఏంటో. ఛీ సెటు ఒక దమ్ము కొట్టిస్తాను, ఇవ్వు సేటు. ఒక్క బఫే అంది, మొత్తం సిగరెటే తాగు. ఇవ్వు సేటు, నువ్వు చల్లగా ఉండాలి సేటు. ఇంత మంచోడివి నేను తీసుకొచ్చి జైల్లో పడిచారేంటి? నీకు సిగరెట్ సప్లైనే? మమ్మల్ని చూడడానికి వచ్చే దిక్కే లేదు, ఇంకా సిగరెట్లు ఎక్కడి నుంచి వస్తాయి? నీది ఏం కేసు? మర్డర్. 1 కాదు 2, పుత్తూరు వెళ్ళే దారిలో నడి రోడ్డు మీద వేసేసాం తెలుసా? పోయిన నెల ఆంధ్రజ్యోతి 16వ తారీఖు పేపర్ తీసి చూడు, మన కేసు అదిరేలా వేసారే. మర్డర్ చేసావు నువ్వు? మై ఫ్రెండ్స్ ఆల్ టీమ్ వర్క్. మర్డర్ కియా తుమ్నే, నీకు సిగరెట్ సప్లై లేదు, ఏమీ బాగాలేదు, తప్పు. నాది ఒక సాధారణ స్మగ్లింగ్ కేసు, నాకే ఏమేం సప్లై అవుతాయో తెలుసా? నువ్వు మర్డర్ చేసినోనివి, నీకేమేం దక్కాలి? వెరీ బ్యాడ్. మీ ఆంధ్రప్రదేశ్లో మర్డర్ చేసినోనికి విలువ లేదు. ఇదే పని మా రాష్ట్రంలో చేసుంటే అక్కడ నువ్వే విఐపివి. సెటు ఏ ఊరు సెటు? ముంబై జిల్ సిటీ. నీలాంటి వాళ్ళకంతా అక్కడ మస్తు డిమాండ్. నిన్ను నెత్తిన పెట్టుకొని ఆడతారు. దేఖా హై కభీ 18 years గర్ల్స్, పబ్, డాన్స్, కార్, డాన్, నువ్వే కింగ్, పక్కన క్వీన్, చేతిలో గన్. ఇంతకన్నా ఏం కావాలి లైఫ్ లో? ఏం సెటు నిజమే చెప్తున్నావా? నేను చూడడానికి పుట్టబుడంకాయలా ఉంటాను సెటు. నా సైజుకి ఇవన్నీ దొరుకుతాయంటావా? సైజు ముఖ్యం కాదు, మీరు చేసే మ్యాటరే ముఖ్యం. నువ్వు నాకు సిగరెట్ మాత్రమే ఇవ్వలేదు, నా జీవితానికి ఒక మంచి మార్గం చూపించే సేటు. ఈ రోజు నుంచి నా కులదైవం శివుడు కాదు సేటు, నువ్వే సేటు, నువ్వే. పండు ఇటు చూడు, ఆ పాండాంగుడు వచ్చేది లేదు, మనం బయటపడేది లేదు. మన మీద ఉన్న కేసులన్నిటికీ కలిపి యావజీవం ఖాయం. సేటు చెప్పాడు మనలాంటి వాళ్ళకి ముంబైలో మంచి గిరాకీ అట. అమ్మాయిలు, కార్లు, బీర్లు, గన్లు అన్నీ ఉంటాయంట. సీరియస్గా చెప్తున్నాను, ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, ఆ తర్వాత మీ ఇష్టం. ఈడెక్కడ ఉంటే కొట్టే చంపేస్తారు. మాతో పాటు వస్తావా?
రేయ్ ఆ పాండురంగడికి ఫోన్ చేయి. అక్కడ మనిషి ఏంట్రా నన్ను ఫోన్ చేయమన్నావు? ఏమైందిరా? ఏంట్రా ఏమైంది అని అడుగుతున్నావు? తలకి 15,000 చొప్పున 2 తలకి 30,000 అన్నాడు. స్పాట్ పేమెంట్ అన్నాడు. ఇప్పటికి 5 పైసలు కూడా ఇవ్వలే. వాడికి నువ్వు ఫోన్ చేయమంటావు? పండు ఆకలేస్తుందిరా. ఉండ్రా. రేయ్ నేను ఎప్పుడు నీళ్లు కలుపుకొని తాగాను? రేయ్ భయంగా ఉందిరా. నువ్వు అలా తాగితే చేస్తావు. అవును నీకేంటి విస్కీయా బీరా? నాకేం వద్దు. పర్వాలేదు తాగరా. మా నాన్నకి ఇవన్నీ నచ్చు. ఎవరినానికి మాత్రం తాగడం నచ్చుద్ది? మా నాన్న మాత్రం బాగా తాగి ఎంజాయ్ చేయని పంపించాడు ఏంటి? పర్వాలేదు తాగరా. రేయ్ ఆడొద్దు వద్దు అంటున్నాడుగా, ఆడినందుకు బలంతో పెడతావు? నువ్వు ఉండు పండు. వీడి ఇంకా పాలు తాగే పసివాడే ఏంటి? లోకజ్ఞానం తెలుసుకోదే ఏంటి? అలవాటు పన్ని. నువ్వేంటి పండు నీ పని నువ్వు చూసుకో. ఏ లేదు ఇది పెద్ద మ్యాటరే కాదు. ఇప్పుడు చూడు జూజూబీ. ఇక ఈ మందు తాగు. పర్వాలేదు తాగరా. ఏం కాదు తాగు తాగు తాగు. చెప్తున్నాం కదా తాగు. ఏం అవ్వదు తాగు. ఏమైంది? ఏం పర్వాలేదు ఇప్పుడు చూడు. చూసావు కదా ఏమైనా అయిందా? ఏం కాదు లైట్గా వాసన వస్తుంది. ముక్కు ముక్కుని తాగేయి. ఏం కాదు పర్వాలేదు తాగేయి. ఎందుకు భయపడుతున్నావు? నాకొద్దు. నన్ను చూసి నేర్చుకో. ఇవన్నీ ఎవరైనా నేర్పుతారేంటి? అలా పండు ఆల్రెడీ 3 రౌండ్లు అయినాయి. ఇంకొట్టాడంటే వీడిని పట్టుకోలేం. ఏమీ లేదు ఇందులో. నేను నేర్పిస్తా చూడు. తాగు. తాగమన్నానా? నాకొద్దు. దేనికి పనికిరావు. రే రే ఏంట్రా? బాత్రూమ్కి వెళ్ళాలిరా. బాత్రూమ్ ఎక్కడ ఉందిరా? తెలుసులేరా. నువ్వేంటి నాకు చెప్పేది? పండు వదలరా, పొద్దున్న చూసుకుందాం. ఆడి నిప్పిది తిందాం. ఇందా. ఏంట్రా ఏమైంది? ఎందుకు జైలు వేశారు? ఏం చేశావు? మా అమ్మని మా నాన్నని నటి రోడ్డులో కారెక్కించి ఊళ్ళో అందరూ చూస్తూ నిలబడ్డారు. చంపేద్దామని కత్తితో వెళ్ళాను. కొట్టి లాక్కెళ్ళి జైల్లో పడేశారు. మా అమ్మ కుక్కర్ వేడి తగిలిన బిలబిల్లాడిపోయేది. ఒళ్ళంతా రక్తం. సర్లే ఏడవకు, తిను. ఏంట్రా పడుకోలా? ఏంటి మీ వాళ్ళు గుర్తుకొచ్చారా? వాడిని లేపేద్దామా? వేసేస్తున్నాం.
రేపు 9 గంటలకు కాడికి చావు. నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను, వదిలే. మార్కెట్కి వెళ్ళి అటు నుంచి ఇంటికి వెళ్ళు. నేను చూసుకుంటాను అన్నానుగా, నువ్వు నిశ్చింతగా ఉండు. నేను చూసుకుంటాను, వదిలే. రై ఇదిగో భగవంతుడా, అంతా నీదే. పదండి త్వరగా. సార్ కాదని చంపేశారు సార్. నిజమా? ఎవరయ్యా చంపింది? ఎవరో తెలియదు, అందరూ చిన్న కుర్రాళ్ళ ఉన్నారు సార్. ఎవరో కానీ ఆడిని